ప్రార్థన చేసుకుని ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 47వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ నేటి కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. మోషేబాబు ప్రార్థన ద్వారాగా కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మోషేబాబు. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చేసుకుని తండ్రి. ఈ రాత్రి కాలం తండ్రి వేగురమే తండ్రి మీ సన్నిధి భాగ్యం మాకు అనుగ్రహించి మీకు అందమైన తండ్రి. ఈ రాత్రి కాలంలో తండ్రి యెషయా గ్రంథం తండ్రి 48వ అధ్యాయం చదువుతుండగా మాకు సమృద్ధిమైన తెలివి జ్ఞానం అనుగ్రహించమని వేడుకున్నాం తండ్రి. 48వ అధ్యాయం తండ్రి బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదవడం మాకు సమృద్ధిమైన తెలివి జ్ఞానం అనుగ్రహించండి. ఇదిగోండి ఈ రాత్రి కాలం మా స్థానిక సంఘాలను దీవించి కాచి కాబడదండి. ఇదిగోండి ఈ రాత్రి కాలం తండ్రి వ్యాఖ్యానాలు తండ్రి గృహ ప్రవేశం జరుగుతుందండి. ఇంటింటికి వచ్చి తండ్రి ప్రార్థన చేస్తుండగా మాకు తెలివి అక్కడి ప్రయాణమే వెళ్తున్నాం. మాకు సమృద్ధమైన ప్రయాణాన్ని అనుగ్రహించమని వేడుకున్నాం తండ్రి. చిన్న ప్రార్థన తప్పు పర్వం చేయించమని ప్రార్థన యేసుక్రీస్తు సాధించడానికి వేడుకున్నాం. ప్రియ పరలోకపు ఆమేన్. జయ తల్లి ప్రార్థన. ప్రార్థన పరచని గణమున్నతమైన నామకే వేగవన సురుతో తెచ్చుకున్నా తండ్రి. ఉదయకాల సమయంలో ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేము వాక్యం చదువుతున్నగా సమయం ఎన్ని గణించి నీకు ఎంత ఉన్నది తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి యెషయా గ్రంథం తండ్రి 47వ అధ్యాయం చదువుతున్నగా సమయం ఎన్ని గణించి విత్తబడగలుగుతుంది మరో హృదయం రసంలో చేయంతే. ఈ రాత్రికాల సమయంలో తండ్రి వేగురుమైతే మీరు ఆకలిసలు బాధించి నీకు ఎంత ఉన్నది. రాత్రికాల సమయంలో తండ్రి ఈ లైఫ్ని బిడ్డలందరూ చేశారు ఆయన వారికి అంత దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో మీ ఈ కొడుకును ముగించుకుంటండి. వయసాక ప్రయాణం ఎలుగు వెళ్ళచుండగా ఆ ప్రయాణంలో శ్యామానికి ఒకళ్ళు కొలిగి చేయండి. ఇంటింటికి తండ్రి ప్రార్థన చేయుచుండగా ఒక్కొక్కరు ఇంటికాడ చేయుచుండగా ఆ ప్రార్థన అక్కడ వెళ్ళే ప్రతి పనిలో ఏ అడ్డంకులు రాకుండా ఏ సమస్యలు రాకుండా చూడండి. ఈ చిన్న ప్రాంతంతో పరపండి ఈ ప్రార్థన యేసుక్రీస్తునామములో అడుగుతున్నా ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నాయన మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను ఈ కుటుంబ ప్రార్థన ద్వారాగా మీరు మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తండ్రి. నాయన ఈ భూమి మీద ఉన్నటువంటి నీ పిల్లలకే తండ్రి మీరు సమయాలనిచ్చి కాలాలనిచ్చి ప్రతి ఒక్కరి ద్వారాగానైనా మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవడానికి మీరు సిద్ధపడుతున్నారు ప్రభా. ఒక్కొక్కరు నాయన ఒక్కొక్క రీతిగా నేను మిమ్మల్ని మహిమపరుస్తున్నారు తండ్రి, మిమ్మల్ని ఘనపరుస్తున్నారు ప్రభా. వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన మా వంతుగా మేము చేస్తున్నటువంటి నాయన మరి మా యొక్క ప్రయత్నాలని మీరు దీవించి ఆశీర్వదించినందుకే వందనాలు చెల్లించుకుంటూ, అలాగే నాయన ప్రభా మా తోటి సహోదరులు చేస్తున్నటువంటి పరిచర్యలోను వారి యొక్క నాయన వ్యక్తిగత పరిచర్యలో మీ సహాయాలు అనుగ్రహించి వారిని కూడా ముందుకు నడిపించమని వేడుకుంటూ, ప్రతి ఒక్కరునైనా ప్రేమ కలిగినైనా సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లోనైనా నీ బిడ్డలు ఎదుగుటకు వివేకాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవ యొక్క సమయంలో ప్రార్థించిన ఇరువురు బిడ్డలను దీవించండి. అలాగే తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని బట్టి సంఘ పరిచర్యను బట్టి మీకు వందనాలు ప్రభు. సంఘం ద్వారాగా జరుగుతున్నటువంటి పరిచర్యలు కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ పాలుభాగస్తులు కావడానికి పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి నీ బిడ్డలందరినీ మీరు ప్రేరేపించండి, పురుకొల్పండి, రేపండి తండ్రి ప్రభు. అలాగే సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. సంఘానికి నాయకత్వ బాధ్యత వహిస్తూ సంఘాలను ముందుకు నడిపిస్తున్నటువంటి దైవ సేవకుల కుటుంబాలను దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి రాత్రికాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్య మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిదినైనా మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 47వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా చదువుకుందాం. కన్యక అయిన బబులోను క్రిందకి దిగి మట్టిలో కూర్చుండుము. కల్దీల కుమారి సింహాసనము లేకయే నేల మీద కూర్చుండుము. నీవు మృదువైన వైనను సుకుమారివని అయినను జనులు ఇక మీదట చెప్పరు.
చెప్పరు. తిరగట దిమ్మలు తీసుకుని చెరగట దెమ్మలు తీసుకుని పిండి విసురుము, పిండి విసురుము. నీ ముసుగు పారవేయము, నీ ముసుగు పారవేయము. కాలి మీద చేరాడు వస్త్రములు తీసివేయము, కాలి మీద నేరాడు వస్త్రం తీసివేయము. కాలి మీద బట్ట తీసి కాలి మీద బట్ట తీసి నదులు దాటుము, నదులు దాటము. నీ కోకయు తీసివేయబడును, నీ కోకయు తీసివేయబడెను. నీకు కలిగిన అవమానం వెల్లడి అగును. నీ కలిగిన అవమానం వెల్లడైను. నేను ప్రతిదండన చేయుచు నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను, నరులను మన్నింపను. సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యం అధిపతి యెహోవా, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునకు యెహోవా అను యెహోవా అను మా విమోచనకి పేరు. మా విమోచనకు పేరు. కల్దీల కుమారి కల్దీల కుమారి మౌనముగా నుండి మౌనముగా ఉండి చీకటిలోనికి పొమ్ము. చీకటిలోనికి పొమ్ము. రాజ్యములకు రాజ్యములకు దొరసాని అని దొరసాని అని ఇక మీదట జనులు ఇక మీదల జనులు నిన్ను గూర్చి చెప్పరు. నిన్ను గూర్చి చెప్పరు. నా జనుల మీద కోపపడి నా జనుల మీద కోపపడి నా స్వాస్యము అపవిత్రపరిచి నా శ్వాసం అపవిత్రపరిచి నీ చేతికి అప్పగించి తిని నీ చేతికి అప్పగించి తిని నీవు వారి యందు నీవు వారి యందు కనికర పడక కనికర పడక వృద్ధుల మీద వృద్ధుల మీద నీ కాడిమ్రానును నీ కార్యమానను మిక్కిలి బరువుగా మోపితివి. మిగిలి బరువుగా మోపిదివి. నేను సర్వదా నేను సర్వదా దొరసానినై యుందునని దొరసాని నీవు అనుకొనుచున్నావు. నీవు అనుకుంటున్నావు. వాటి ఫలములో ఏమవును వారి ఫలములు ఏమవును మనస్సునకు తెచ్చుకొన పోతివి. మనసులకు తెచ్చుకొని పోతువి. కాబట్టి కాబట్టి సుఖాశక్తురాలవై సుఖాశక్తిరాలవై నిశ్చయముగా నిశ్చయముగా నివసించుచు నివసించుచు నేను ఉన్నాను, నేను ఉన్నాను. నే- నేను ఉన్నాను, నేను ఉన్నాను. నేను తప్ప ఎవరునూ లేరు, నేను తప్ప ఎవరు లేరు. నేను విధవరాలినై కూర్చుండను, నేను వివరాలై కూర్చుండను. పుత్రశోకము నేను చూడనని పుత్రశోకం నేను చూడనని అనుకొనుచున్నదానా. అనుకొనుచున్నదానా. ఈ మాటలు వినుము. ఈ మాటలు వినుము. ఒక్క దినములోగా ఒక్క దినములోగా ఒక్క నిమిషములోనే ఒక్క నిమిషములో నీవు పుత్రశోకమును నీవు పుత్రశోకమును వైదవ్యమును వైదవ్యమును ఈ రెండును నీకు సంభవించును. ఈ రెండు నీకు సంభవించును. నీవు అధికముగా కనబరుచిన నువ్వు అధికముగా కనబరిచిన సూచనను సూచనను అత్యధికమైన అత్యధికమైన కర్ణపిచాచి తంత్రములను కర్ణపిశాచంద్రములను నీవు ఆధారము చేసుకొనినను నువ్వు ఆధారం చేసుకొనిన ఆ అపాయములు ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చును. నీ మీదకు సంపూర్తిగా వచ్చెను. నీ చెడితనమును నీవు ఆధారము చేసుకుని నీ చెడుతనను ఆధారం చేసుకొని ఎవడును నన్ను చూడాలనుకుంటివి. ఎవడను నన్ను చూడాలనుకుంటివి. నేనున్నాను, నేనున్నాను. నేను తప్ప మరెవరునూ లేరని నేను తప్ప మరి ఎవడను లేరని నీవు అనుకొనున్నట్లుగా నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ విద్యు నీ జ్ఞానమును నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. నిన్ను జరిపివేసెను. కీడు నీ మీదకు వచ్చును, కీడు నీ మీదకు వచ్చెను. నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. మీ మంత్రించి దాన్ని పోగొట్టజాలదు. ఆ కీడు నీ మీద పడును, అవి కీడు నీ మీద పడిన దానిని నీవు నివారింపలేవు. దానిని నివారింపలేవు. నీకు తెలియని నాశనము నీవు తెలియని నాశనము నీ మీదకి ఆకస్మికముగా వచ్చును. నీ మీదకి ఆకస్మికంగా వచ్చును. నీ బాల్యము నుండి నీ బాల్యం నుండి నీవు ప్రయాసపడి ప్రయాసపడి అభ్యసించిన అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ కర్ణపిశాచ సంతములను నీ విస్తారమైన సగుణములను నీ విస్తారమైన సగుణములను చూపుటకు నిలుపుము. చూపుటకు నిలుపుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనమగునేమో, ఒకవేళ నీకై ప్రయోజనమేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతివేమో, ఒకవేళ నువ్వు మనుషులు బెదిరించువేమో, నీ విస్తారమైన యోచనల వలన నీ నిస్సారమైన యోచన వలన నీవు అలసి ఉన్నావు. నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు మాసచర్య చెప్పువారు నిలవబడి నిలవబడి నీ మీదకి నీ మీదకి వచ్చినవి వచ్చినవి రాకుండా రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురు
రక్షించుదురేమో. ఆలోచించు, వారు కొయ్యి కాలవల వలె అయిరి. అగ్ని వారిని కాల్చివేసెను. జ్వాల యొక్క బలము నుండి తమ్ము తప్పించుకొనలేక ఉన్నారు. అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకోదగినది కాదు. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుచున్నది. నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోవుచున్నారు. నిన్ను రక్షించువాడు ఒకడైనను ఉండడు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికుడిలో 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతులుగాను ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. ఇక్కడ ఈ యెషయా గ్రంథము 47వ అధ్యాయంలో దేవుడు ఎవరి గురించి చెబుతున్నాడనంటే బబులోను దేశాన్ని గురించి ఇక్కడ దేవుడు చెబుతున్నాడు అనమాట. దేని గురించి చెప్తున్నాను ఆయన? బబులోను దేశము. మరి ఆ దేశానికి ఏ రీతిగా శిక్షలు వస్తున్నాయో, ఏ రీతిగా ఆ దేశము పాడైపోతుందో దేవుడు యెషయా ప్రవక్త ద్వారాగా చెబుతున్నాడు అనమాట. దీనిని ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ బబులోను దేశాన్ని కన్యకతో పోల్చి మాట్లాడుతున్నాడు అనమాట. అంటే ఒక స్త్రీతో పోల్చి మాట్లాడుతున్నాడు. అంటే మనకు అర్థం అవ్వడానికి ఒక స్త్రీతో పోల్చి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. బబులోను కుమారి అని అంటున్నాడు. చూడండి, మొదటి వచనంలో అంటున్నాడు కన్యక అయిన బబులోను. బబులోన్ని దేంతో పోల్చాడు దేవుడు? కన్యక, స్త్రీతో పోల్చాడు. కనుక ఇక్కడ ఇంతవరకు మనం చదివినటువంటి లేఖన భాగాలన్నిటినీ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధపడినట్లయితే దేవుడు కొన్ని విశేషమైనటువంటి మాటలను మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఒకసారి ఆ సందర్భాలని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఈ అధ్యాయ సారాంశాన్ని, నేపథ్యాన్ని మనం చూసినప్పుడు బబులోన్ని దేవుడు ఎలా చూపించాడు మోషే బాబు? ఒక కన్యకగా, ఒక స్త్రీతో పోల్చి మాట్లాడుతున్నాడు అనమాట. మొదటి వచనంలో మనకు అదే కనబడుతుంది. కన్యకి అయిన బబులోను క్రిందకి దిగి మట్టిలో కూర్చుండుము. కిందకి దిగమంటున్నాడు ఏంటి? మట్టిలో కూర్చుండమంటున్నాడు ఏంటి? ఇంకా కింద అంటున్నాడు కల్దీయుల కుమారి సింహాసనము లేకే నేల మీద కూర్చుండుము. అంటే ఇక్కడ ఈ కన్యకైనటువంటి బబులోని దేవుడు 5 రకాలుగా శిక్షిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది ఈ అధ్యాయంలో. ఈ అధ్యాయ నేపథ్యాన్ని, సారాంశాన్ని మనం టూకీగా అర్థం చేసుకున్నట్లయితే మొదటి 1 నుంచి 4 వచనాలు బబులోను దేశాన్ని దేవుడు ఎవరిగా పోల్చాడు అనుకున్నాం? ఒక స్త్రీగా పోల్చాడు, ఒక కన్యకగా పోల్చాడు. ఇప్పుడు కన్యక అయిన స్త్రీ అయినటువంటి ఆమె ఎలా ఉంటుంది అంటే బబులోను రాణి బానిసగా మారిపోయింది. అంతకుముందు బబులోను దేశపు రాణి ఎవరో? రాణి అంటేనే రాజ్యానికి పరిపాలకరాలుగా ఉంది. రాజ్యానికి పరిపాలకరాలుగా ఉందన్నమాట ఆవిడ. అండి, రాజ్యానికి పరిపాలకురాలు ఆవిడ. అలాంటి ఆవిడని దేవుడు ఏమని చెబుతున్నాడో తెలుసా? ఏమన్నాను అంటున్నాడంటే ఒక మాటను మనం చూద్దాం. మొదట 1 నుంచి 4 వచనాలు బబులోను రాణి ఏమవుతుందట? బానిస అవుతుంది. ఇదేంటి? రాణిగా ఉన్న ఆమె బానిస ఎలాగవుతుంది అని అంటే, అవును, రాణిగా చేసింది ఆయనే, బానిసగా చేయబోతున్నది కూడా ఆయనే. ఎప్పుడు రాణిగా చేస్తాడు? వస్తిని రాణిగా చేశాడు అహష్వేరోషు రాజు. అయితే ఆ రాజుగారి మాట వినకుండా ఆమె తిరస్కరించింది, రాజాజ్ఞ తిరస్కరించింది. ఎమ్మటనే దేవుడు ఎవరిని సిద్ధం చేశాడు? దేవుడు ఎమ్మటనే ఎవరిని సిద్ధం చేశాడంటే వస్తిని సిద్ధం చేశాడు. మరలా దేవుడు ఎవరిని సిద్ధం చేశాడు? ఆయన వస్తిని సిద్ధం చేశాడు. అంటే రాజుగా చేసేది ఆయనే, రాణిగా చేసేది కూడా ఆయనే. అవసరమైతే ఇప్పుడు ఎలా చేస్తున్నాడు? బానిసగా చేస్తున్నాడు. రాణిగా ఉన్నటువంటి ఆవిడికి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు బానిసగా మారింది. అంటే ఈ భాగాలు అంటే ఈవిడ ఎలా మారిపోయింది అనమాట? బానిసగా మారిపోయింది. బానిసగా ఎలా మారిందో కింద దేవుడు చెబుతున్నాడు. కింద మాటను మనం చూద్దాం. కన్యకి అయిన బబులోను క్రిందకి దిగి
మట్టిలో కూర్చుండుము. కల్దీల కుమారి సింహాసనం లేకయే నేల మీద కూర్చుండుము. ఎక్కడ కూర్చుండాలట? నేల మీద. నేల మీద ఎవరు కూర్చుంటారు? రాణిగారు నేల మీద కూర్చుంటారా, సింహాసనం మీద కూర్చుంటారా? సింహాసనం మీద కూర్చుంది ఎన్నాళ్ళు. ఇప్పుడు మరలా ఎక్కడ కూర్చోవాలి? ఇప్పుడు కింద కూర్చోవాలి. అంటే ఇప్పుడు బబులోను రాణికి ఏమవుతుంది? ఇప్పుడు బానిసగా మారింది. బానిస అయినటువంటి వారు చేసేటువంటి పని కింద రాశాడు దేవుడు. చదువు. కల్దీల కుమారి సింహాసనము లేకయే నేల మీద కూర్చుండుము. నీవు మృదువైన దానివైనను సుకుమారివని అయినను జనులు ఇక మీదట చెప్పరు. తిరగట దిమ్మ తీసుకుని పిండి విసురుము. ఏమండి? ఏం విసరాలట? తిరగటి దిమ్మ తీసుకుని పిండి విసరాలి. పిండి విసిరే పని ఎవరిదే? బానిసలిది, రాణిది కాదు. ఇప్పుడు బబులోను కన్యకగా ఉన్నటువంటి ఆమె రాణి ఇప్పుడు ఎలా మారిపోయింది? బానిసగా మారిపోయి ఇప్పుడు ఏం చేస్తుంది? తిరగట దిమ్మ తీసుకుని పిండి విసురుతుంది. నీ ముసుగు పారవేయము, కాలి మీద జేరాడు వస్త్రములు తీసివేయము, కాలి మీద బట్ట తీసి నదుల మీద దాటుము, నీ కోక తీసివేయబడును. ఏంటట? నీ కోక తీసివేయబడును, నీకు కలిగిన అవమానము వెల్లడి అగును. నీ కోక తీసివేయబడతాది అంటే అర్థం ఏంటనంటే అవమానం కలుగుతుంది. ఒక స్త్రీని వస్త్రాలు తీస్తున్నారంటే, తీశారు అంటే ఆవిడ చేసినటువంటి తప్పిదాన్ని బట్టి, నేరాన్ని బట్టి, పాపాన్ని బట్టి వస్త్రాలు తీస్తే ఆ స్త్రీకి ఎంత అవమానకరమో, లేదా ఒక పురుషుడికి వస్త్రాలు తీస్తే ఎంత అవమానకరమో, బబులోను దేశాన్ని కూడా రాణిగా చేశాడు దేవుడు, బానిస కూడా చేశాడు. అంటే మనకు అర్థం చేసుకోవలసింది ఏంటంటే ఆయన ఇక్కడ దేవుడు తన చిత్తానుసారంగా ఎవరైనా సరే బ్రతకకపోతే, జీవించకపోతే వారి వైభవాన్ని ఎలా చేస్తాడనంటే అరణ్యంగా చేసేస్తాడు. ఒకవేళ దేవునికి మనం లోబడితే, విధేయులుగా ఉంటే అరణ్యాన్ని మరలా ఎలా చేస్తాడు? ఆశీర్వాదకరంగా మారుస్తాడు, అనేకులకు ప్రయోజనకరంగా మారుస్తాడు. ఇక్కడ బబులోను కూడా అలాగే ఉన్నదని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది. అంటే ఇది బబులోనికి ఏమవుతుంది? ఇప్పుడు అవమానం కలుగుతుంది. ఎవరైనా సరే ఆయన ఇష్టానికి, ఆయన చిత్తానికి మనం లోబడాలి, విధేయులుగా ఉండాలి. లోబడకపోయినా, విధేయులుగా ఉండకపోయినా దేవుడు ఏం చేస్తాడు? రాజుగా చేసినటువంటి ఆయనే మరలా ఏం చేస్తాడు? మనని బానిసగా చేస్తాడు. అది చెప్తున్నాడు. కింద ఇంకేమన్నాడో చూద్దాం. చూడండి దేవుడు ఏమన్నాడు. సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా అని మా విమోచనకి పేరు. కల్దీల కుమారి మౌనముగా నుండి చీకటిలోనికి పొమ్ము. ఈ బబులోను కుమారుని ఎక్కడికి పొమ్మంటున్నాడు? చీకటిలోనికి పొమ్మంటున్నాడు. అంటే అంతకు ముందు ఎక్కడున్నది? రాజ్య వైభవంలో వెలుగొందుతూ ఉన్నది. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే చీకటిలోనికి వెళ్ళిపో అని అన్నాడు. ఇది రెండవ శిక్ష. మొదటి శిక్ష ఏంటి? బానిసగా చేశాడు. రెండవది ఏంటనంటే నువ్వు చీకటిలోనికి వెళ్ళిపోమంటున్నాడు. దొరసాని అయిన బబులోను రాణి ఇప్పుడు ఎక్కడికి వెళుతుందంటే చీకటిలోనికి వెళ్తుంది. మొదటిది బబులోను రాణి బానిసగా మారింది. దొరసాని అయిన బబులోను రాణి ఇప్పుడు ఎలా మారింది అంటే చీకటిలోనికి వెళుతుంది. అదే మాట ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. కల్దీల కుమారి మౌనముగా నుండి చీకటిలోనికి పొమ్ము. చీకటిలోనికి పొమ్మి ఏం చేస్తున్నాడు? రాజ్యములకు దొరసాని అని ఇక మీదట జనులు నిన్ను గూర్చి చెప్పరు. రాజ్యాలకి ఇప్పుడు ఎలాగుందట? దొరసానిలా ఉందట. ముందు ఎలాగుంది? రాణిలా ఉంది, కన్యకలా ఉంది. ఇప్పుడు దొరసానిలా ఉన్నటువంటి ఆమెని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోమంటున్నాడు? చీకటిలోనికి వెళ్ళిపోమంటున్నాడు. రాజ్యములు ఇక మీదట నిన్ను దొరసాని అని పిలవరు, బానిసరాని పిలుస్తారు నిన్ను. అలా దేవుడి చేసేస్తాను అని అంటున్నాడు. నా జనుల మీద కోపపడి నా స్వాస్యమును అపవిత్రపరిచి వారిని నీ చేతికి అప్పగించితిని. అంటే దేవుడే యోధా వారిని నీ చేతికి నేను అప్పగించాను కదా. నీ చేతికి అప్పగించినప్పుడు నువ్వు వారిని ఎలా చూడాలి? నువ్వు ఎలా చూసావు? దానిలో వృద్ధులైనటువంటి వారి మీద నువ్వు బరువైన భారమైన కాడి మోపి నా వారిని నువ్వు విసిగించవని దేవుడు నేరాన్ని మోపుతున్నాడు బబులోను దేశం మీద. ఏమని నేరం మోపుతున్నాడు? కింద చదువుదాం చూడండి. నా జనుల మీద కోపపడి నా స్వాస్యమును అపవిత్రపరిచి వారిని నీ చేతికి అప్పగించేదిని.
దేవుడు కూడా కొన్ని కుటుంబాలని కొంతమందిని కూడా మన చేతులకు అప్పగిస్తాడు. అప్పగించినటువంటి వారిని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ప్రభువులో దేవునిలో నడిపించాలి. వారి మీద అజామషీలు వారి మీద మనము మరొక రకంగా చేసామనుకోండి దేవుడు లెక్క అడుగుతాడని ఈ సందర్భాన్ని బట్టి మనకు కనబడుతుంది. నీవు వారి యందు కనికరపడక దేవుడు నిన్ను వారికి ఎందుకు అప్పగించాడు? బబులోనీయులకి యోధావారిని ఎందుకు అప్పగించాడంటే వారి పట్ల నువ్వు కనికరపడతావని. అలాగే నెబూజరదాన్ అనేటువంటి ఒక రాజు మీద మరొక రాజు కనికరపడతాడు. ఆ విషయాన్ని ఈ దేశం మర్చిపోయింది. అదంటున్నాడు దేవుడు, నీవు వారి యందు కనికరపడక వృద్ధురాలి మీద నీ కాడి మ్రానుని మిక్కిలి బరువుగా మోపితివి. ఎవరి మీద మోపరాట వీళ్ళు? వృద్ధురాలి మీద. యవనస్తుల మీద అయితే దేవుడు బాధపడకపోదుడేమో, వృద్ధురాలి మీద అంటే వయసు పైబడిన వారి మీద బరువులు మోసమనుకో మోయగలుగుతారా? నాయనమ్మ కానీ కోయిట నాన్నమ్మ కానీ మన బరువులు ఎత్తుదామనుకో వారు మోయగలరా? మరి ఎవరు మోస్తారు? మీరైతే మోయగలరు, చిన్నదో పెద్దదో మోయగలరు. అలాగే ఇప్పుడు ఈ బబులోను కూడా ఏం చేసిందట చూడండి, నీవు వారి యందు కనికరపడక వృద్ధురాలి మీద నీ కాడిని మ్రానుని మిక్కిలి భారముగా మోపితివి. అందుకనే దేవుడు ఇప్పుడు వీరిని ఏం చేయాలనుకున్నాడట? నేను నిన్ను శిక్షించాలనుకున్నాను, నేను సర్వదా దొరసానినై ఉందినని నీవు అనుకుంటివి. నేను ఎలా ఉండాలనుకుంటానంటే నేను సర్వదా దొరసానినై ఉందినని నీవు అనుకుని వీటిని ఆలోచించకపోతివి, వాటి ఫలమును మనసుని తెచ్చుకొనకపోతివి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఏం చేస్తానంటానంటే సుఖాశక్తిరాలగు బబులోను రాణి ఇప్పుడు విధవరాలుగా మారుతుంది. ఎలా మారుతుంది మోషే బాబు? సుఖాశక్తి గల బబులోను రాణి విధవరాలుగా మారుతుంది. మరి అంతకుముందు దొరసాని అయిన బబులోను రాణి ఎలా మారింది? బానిసగా మారిందా? కాదు, చీకటిలో కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? వెలుగులో కూర్చున్నామే చీకటిలో కూర్చుండవలసి వచ్చింది. మొదటి భాగంలో బబులోను రాణి బానిసగా మారింది. రెండవది దొరసాని అయిన బబులోను రాణి ఇది చీకటిలో నేల మీద కూర్చుంది. ఇప్పుడు మూడవదిగా అంటున్నాడు దేవుడు, సుఖాశక్తిరాలకు బబులోను రాణి విధవరాలుగా మారబడుతుంది. చూద్దాం మాటను చూడండి. 8వ వచనం చూద్దాం ఒకసారి. చూడన్నాను అక్కడ 8వ వచనం చూడు జయతల్లి. కాబట్టి సుఖాశక్తిరాలనై నిశ్చయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరెవరునూ లేరు, నేను విధవరాలనై కూర్చుండనని పుత్రశోకము నేను చూడనని నీవు అనుకున్నదానా? ఈ మాట వినుము. ఒక్క దినములోగా ఒక్క నిమిషములోనే నేను పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీ మీదకి రప్పించేదను అని అంటున్నాడు. పుత్రశోకమును వైధవ్యమును నేను నీ మీదకి రప్పిస్తాను. ఈ బబులోను రాణి ఏమండి సుఖాశక్తురాలకు బబులోను రాణి ఏమనుకుందనంటే నేను విధవరాలని ఉండను, నేను పుత్రశోకం చూడనని అనుకుందట. విధవరాలుగా దేవుడు చేశాడంటే భర్త లేని స్త్రీగా చేసేసాడు దేవుడు. తన కొడుకును పుట్టిన బిడ్డలు అనగా ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రజలందరినీ దేవుడు వారిని శిక్షించాడు. అందుకని నీకు పుత్రశోకం కలిగిన అంటున్నాడు. ఒక్క దినములోగా ఒక్క నిమిషంలోనే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అత్యధికముగా శకునములు చూసినను అత్యధికమైన కర్ణపిశాచి తంత్రము నీవు ఆధారము చేసుకును ఆ అపాయము నీ మీదకి సంపూర్తిగా వచ్చును. అపాయం నీ మీదకి ఎలా వస్తుందట? సంపూర్తిగా వస్తుందట. కర్ణపిశాచి చూసిన, గారడి విద్యగాలను సంప్రదించిన, ఏమండి ఆ జ్ఞానులను చూపించినా పిలిపించినా, ఎవరిని పిలిపించుకున్నా సరే, ఎందుకనంటే ఆ దేశాన్ని కాపాడడానికి ఆ దేశంలో ఎవరు ఉండేవారంటే బబులోను దేశంలో గారడి విద్య గలవారు, ఏమిటి మంత్ర విద్య కలిగినటువంటి వారు, కర్ణపిశాచి కలిగినటువంటి వారు, వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే బబులోను దేశంలో ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా బబులోను దేశానికి నాశనం వస్తుందని వారు చూడలేకపోయారా? జ్యోతిష్కులు ఉన్నారు, నక్షత్ర సూచికలు చెప్పేటువంటి వారు ఉన్నారు, సోదిగాండ్రు ఉన్నారు. అంటే ఆ దేశానికి బలమైనటువంటి వారిని అందరినీ పెట్టుకుంది బబులోను దేశం. కానీ బలమైన వారిని పెట్టుకున్నా, బలవంతులు పట్టుకున్నా, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకుని ఉండుట వ్యర్థమే అని దైవ గ్రంథం మనకి సెలవిస్తుంది. యెహోవా పట్టణాన్నైనా, యెహోవా కుటుంబాన్నైనా, యెహోవా వ్యక్తినైనా రక్షించకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా
సర్వదా ఏమైపోతాయి, వృధా అయిపోతాయి. అదే అంటున్నాడు దేవుడు. ఈవిడ ఏమనుకుందట, దొరసానినై నేను చక్కగా ఉంటాను అనుకుందట. ఒక మాట చూద్దాం, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం. ఈ సందర్భంలో ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 7 వచనం చూద్దాం. 18:7. 18వ అధ్యాయం 7 వచనం. అది నేను రాణిగా కూర్చుందునను. ఎలాగ అనుకుందట, బబులోను కన్యకి ఏమనుకుందట, బబులోను స్త్రీ ఏమనుకుందట, నేను రాణిగా కూర్చుందును, నేను విధవరాలిని కాను. ఏమనుకుందట, నేను విధవరాలిని కాను. దుఃఖము చూడనని తన మనసులో అనుకొనిను. ఏమనుకుందట, దుఃఖమును నేను చూడనని తన మనసులో అనుకొను గనుక అది తన్ను తాను ఎంత గొప్పగా చేసుకుని ఏమండి సుఖభోగములు అనుభవించును, అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగును. అంతగా వేదనయు దుఃఖము ఇప్పుడు బబులోనికి ఏం కలుగుతున్నాయి, దుఃఖాలు కలుగుతున్నాయి, బాధలు కలుగుతున్నాయి. ఎందుకనంటే వచ్చేసారు, ఎవరు, మాదీయులు వచ్చేసారు, పారసీకులు వచ్చేసారు. వారు వచ్చేసి ఏం చేస్తున్నారో ఒకసారి ఒక మంచి మాట చూద్దామా. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 33 వచనం చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 33, 34 వచనాలు చూద్దాం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 33, 34 వచనాలు చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, ఒకడు తప్పకుండా ఇశ్రాయేలు వారును యూదా వారును బాధింపబడిరి, వారిని బాధ పెట్టిన వారందరూ వారిని పగలగొట్టిరి, వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు, భూమికి విశ్రాంతి కలగజేయవాడును, బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వారిని వ్యాజ్యము ఆడించును అని అంటున్నాడు. ఏమండి మరొక మాటను కూడా చూద్దాం. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 42వ ఒకసారి యెషయా గ్రంథము 42వ అధ్యాయము 42వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము. వీళ్ళు వచ్చి ఇప్పుడు ఈ బబులోను దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారంటే, మాదీయులు పారసీకులు వచ్చి ఒక్క దినములోన అది ఎంతైతే సుఖించిందో, ఎంతైతే సంతోషించిందో అంతే సంతోషము ఏమండి అంతే ఆనందము దుఃఖముగా మారిపోయి ఏమైపోయింది బబులోను కన్యక, ఒక్క రోజులోనే పుత్రశోకము విధవరాలిగా మారిపోయింది. దేవుని మాట ఆ రోజు బబులోను దేశము తిరస్కరించింది కనుకనే దేవుడు ఆ దేశాన్ని ఏం చేశాడు, మోషేబాబు శిక్షించాడు. మరి ఆ దేశంలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, గారడీద్య గలవారు ఉన్నారు, జ్యోతిష్కులు ఉన్నారు, పండితులు ఉన్నారు. మరి వాళ్ళెవరు ఈ ప్రమాదాన్ని గుర్తించలేకపోయారంటే వారెవరో కూడా ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. దాని మీద బ్రతికేవారే తప్ప దానిని బ్రతికించేవారు ఎవరు కూడా లేరు అని వాక్యం మనకి సెలవిస్తుంది. ఆయన కనుక ఈ సందర్భాలను బట్టి మనం ఆలోచించేస్తున్నాడు, బబులోను దేశానికి ఏమొచ్చింది, బబులోను కన్యకకి ఒక్క దినమందే పుత్రశోకము వైధవ్యము కలిగింది. ఇంకా దేవుడు అంటున్నాడు, ఈ బబులోను కన్యకి ఏం కలిగిందంటే కీడు కలిగింది. ఏమంటే ఈ బబులోను కన్యకి, బబులోను స్త్రీకి ఏం కలిగింది, కీడు కలిగింది. కీడు ఏంటి, ఉత్తర దిక్కు నుంచి మాదీయులు పారసీకులు వచ్చి ఒక రోజులోనే బబులోను దేశాన్ని అంతటిని కూడా నేలమట్టము చేసేసారు. బబులోనీయులని దోచుకున్నారు, యోధావారిని విడిపించారు, యోధావారికి విడుదల కలిగింది, బబులోనీయులకి ఏం కలిగింది, కీడు కలిగింది. కనుక దేవుని మాట ఆ రోజు బబులోను కానీ వినుంటే ఈరోజు చరిత్రలో మనం వేరే రకంగా చదువుకుందాం. కనుక ఈరోజు దేశాలని చూపించి దేవుడు ప్రపంచ దేశాల భవిష్యత్తును మనకి చెబుతున్నాడు. దేవుడు ఏ దేశమైనా ఏ రాజ్యమైనా ఎవరైనా మాట వినకపోతే వారిని నేల కొరుగేచ్చేస్తానంటున్నాడు దేవుడు. కనుక దేవుడి విషయంలో ఏం చేయడట, ఆయన రాజీ పడడని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక బబులోను దేశానికి ఏమొచ్చిందంటే కీడు వచ్చింది. బబులోను రానికి ఏమొచ్చింది, 4వదిగా కీడు వచ్చింది. ఇక బబులోను దేశానికి చివరికి ఏమొచ్చిందంటే నాశనాన్ని బబులోను మీదకి దేవుడు ఏం చేశాడు, మోషే బాబు రప్పించాడు కనుక ఏమైపోయింది ఇప్పుడు బబులోను దేశం అంతా. చూద్దాం 14, 15 వచనాలు చూద్దాం. చూడండి చివరిగా
14 వారు కొయ్యి కాలువలే వైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది. అంటే నాశనం వీరి మీదకి ఎలా వస్తుందో చూడండి. కీడు వచ్చింది, నాశనం అగ్ని రూపంలో వస్తుంది. వారు కొయ్యి కాలువలే వైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాలల యొక్క బలము నుండి తమ్మును తాము తప్పించుకొనలేక ఉన్నారు. అండ్ అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనుటకు అది నిప్పు కాదు. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలాగూ చేసేతువో వారికి అలాగూ జరుగుచున్నది. నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారం చేయు వారందరూ తమ తమ చోట్లకు వెళ్ళిపోవచ్చున్నారు. నిన్ను రక్షించువాడు ఒకడును లేడు. మరి ఆ దేశానికి దేవతలు ఉన్నారు, ఆ దేశానికి దేవుళ్ళు ఉన్నారు. మరి వారు ఎవరినో రక్షించలేకపోయారా? అవి మనుషుల చేతులతో చేయబడినవి. అవి వాటికి చలనం ఉండదు, వాటికి జీవం ఉండదు. చలనం కలిగినటువంటి వాడు, జీవం కలిగినటువంటి వాడు ప్రపంచ దేశాలకన్నిటికీ, ప్రపంచ రాజ్యాలకన్నిటికీ, సైన్యాలన్నిటికీ అధిపతియగు యెహోవా అని దేవుడు పాత నిబంధన గ్రంథంలో రాయించాడు. అది ఏ దేశ సైన్యాలైనా సరే ఆ సైన్యాలకి అధ్యక్షుడు, ఆ సైన్యాలకి ప్రభు, ఆ సైన్యాలకి రాజు, రాజులకు రాజు, రారాజు, పరలోకమందున్నటువంటి కన్న తండ్రి. బబులోనీయులకు సైన్యాలు ఉన్నాయి, ఆ సైన్యాలకు ప్రభు ఎవరు ఇప్పుడు? దేవుడు. పారాసికులు వారు క్షమించండి, పారాసికులకి సైన్యాలు ఉన్నాయి, వారి సైన్యాలకి అధ్యక్షుడు ఎవరు? వారి సైన్యాలకి ప్రభు ఎవరు? దేవుడే. అశూరీలకి సైన్యాలు ఉన్నాయి, ఆ సైన్యాలకి అధిపతి ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. ఇలా ఫిలిస్తీన్లు కావచ్చు, ఐగుప్తీయులు కావచ్చు, అశూరీలు కావచ్చు, సిరియన్లు కావచ్చు, వీళ్ళెవ్వరికైనా సరే సైన్యాలు ఉంటే ఆ సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆయన సెలవుకి, ఆయన చిత్తానికి మనం అందరము లోబడాలి. లోబడలేదు కనుకనే బబులోను దేశము ఏమైపోయింది? ఒక్క రోజులోగానే అది నాశనం అయిపోయిందని మరి దైవ లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి కనుక మరి మనమందరం కూడా దేవుని యొక్క నిర్ణయాలకి, దేవుని యొక్క ఆదేశాలకి, దేవుని యొక్క చిత్తానికి లోబడాలని మరి వాక్యం మనకి సెలవిస్తుంది కనుక మరి అట్టి రీతిగా మనల్ని అందరినీ దేవుడు సిద్ధపరచాలని, స్థిరపరచాలని వేడుకుందాం. బబులోను చేసినటువంటి నేరం ఒకే ఒకటి ఏంటంటే వృద్ధుల పైన భారమైనటువంటి కాడి వారి మీద మోపి వారిని ఏం చేసిందంటే విసిగించింది, బాధపరిచింది, గాయపరిచింది. అందుకనే దేవుడు ఏం చేశాడంటే బబులోనుని నాశనం చేశాడు. రాణిగా ఉన్నటువంటి ఆమెని దాసురాలిగా చేశాడు. ఆమెను ఏం చేశాడు? శిక్షించాడు. కనుక కీడు వచ్చింది, నాశనం వచ్చింది. కనుక మరి ఇవన్నీ ఆ దేశానికి రావడం ఒకే ఒక కారణం, దేవుని చిత్తానికి ఆ దేశము లోబడలేదు కనుకనే. ఈరోజు కూడా దేవుని చిత్తానికి ఏ రాజ్యాలైతే, ఈరోజు దేవుని సంఘాలు ఎన్నో ఉన్నాయి, ఆ సంఘాలన్నీ క్రీస్తుకు లోబడకపోతే, తండ్రికి లోబడకపోతే ఒకప్పుడు దేశాలకు పట్టినటువంటి పరిస్థితి రాజ్యాలకి పడుతుంది, అలాగే సంఘాలకి పడుతుంది, అలాగే కుటుంబాలకి కూడా అదే శిక్షణ దేవుడు అమలు చేస్తాడు. వ్యక్తులకి కూడా దేవుడు అదే శిక్షను అమలు చేస్తాడు. కనుక మనలో మనం అందరం ప్రతి ఒక్కరం కూడా దైవ చిత్తానికి లోబడేటువంటి పిల్లలుగా, బిడ్డలుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు మరి మనల్ని అందరినీ అటు రీతిగా స్థిరపరిచి సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో యెషయా గ్రంథము 47వ అధ్యాయం ద్వారాగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినందులకే కృతజ్ఞతలు తెలుపుకున్నాను తండ్రి. అయ్యా యొక్క సమయంలో 47వ అధ్యాయంలో తండ్రి బబులోను యొక్క దేశము ఒక స్త్రీగా పోల్చబడి, ఆ స్త్రీ ఎలాగైతే నాయన నేను రాణి అని అనుకున్నదో, రాణి అనేటువంటి ఆమెని మీరు దాసురాలిగా చేసి సింహాసనం మీద నుంచి నేలను కూర్చుండబెట్టారని వాక్యం ద్వారాగా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అలాగేనైనా నీ పిల్లలుగా, నీ బిడ్డలుగా మేము కూడా మీకు లోబడితే తండ్రి, ఇదిగో మమ్మల్ని మీరు గొప్పవారిగా చేశారు తండ్రి. మాకిచ్చిన ఈ గొప్పతనాన్ని బట్టినైనా మేము అతిశయించి గర్వించి మీ చిత్తంలో నుంచి ఒకవేళ వైదొలిగిపోతున్నామేమో ఒక్కసారి మమ్మల్ని మేము పరీక్షించుకుని ప్రభా. నాయన మీరు పెట్టే పరీక్షలకి నాయన మేము విధేయులుగా ఉండడానికి, శిరసా వహించడానికి, చిత్తాన్ని ప్రతిక్షణం నెరవేర్చడానికి మీ సహాయమును, సహకారమును మాకు మెండుగా ప్రసాదించమని. ఆ రోజు బబులోను చేసిన నేరము తండ్రి, మీరు వారిని అప్పగిస్తే తండ్రి, అప్పగించబడిన వారి మీదట వీరు ప్రభులుగా ఉండి తండ్రి, వారిని బానిసలుగా చేసి ప్రభు వారి మీద వెట్టు పనులు చేయించారు తండ్రి. ఆ నేరాన్ని పరిగణంగా చేసుకుని ఆ దేశాన్ని మీరు శిక్షించారు ప్రభు.
ఈరోజు కూడా మీరు మమ్మల్ని నమ్మి కుటుంబాన్ని ఇచ్చారు తండ్రి, బిడ్డల్ని ఇచ్చారు తండ్రి. కుటుంబంలో ఉన్నటువంటి వారందరినీ ఏలుకలుగా చేసుకునేటువంటి యజమానులుగా మీరు మమ్మల్ని నిలబెట్టారు కనుక నాయన, మరి మీ చిత్తం ఏదైతే ఉన్నదో మీ చిత్తానికి యజమానులుగా మేము లోబడుతూ ఉంటేనే రాజులుగా రాణిలుగా మేము చలామణం అవుతామని వాక్యం సెలవిస్తుంది తండ్రి. మరి అటు రీతిగా మీరు మమ్మల్ని నిలబెట్టమని మీరు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఇంతవరకు జరిగినటువంటి ఒక పరిచయను దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభు ఈ రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాలను సంఘ బిడ్డలను దీవించండి. అలాగే 2 సంఘాల్లో జరుగుతున్నటువంటి పరిచయను మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని దైవ సేవకుల కుటుంబాలను, పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను, యవనస్తుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలైనా అందరికీ వందనాలు. మీకు హార్ట్ బ్లెస్ యు. లవ్ యు. థ్యాంక్ యూ.